5 Cలు పక్కన పెట్టండి. ఒకటి, 3 నెలలుగా అంటే మార్చిలో మీకు ఎగ్జామ్స్ అయితే 3 నెలల ముందు నుండి సినిమాలు మానేయాలి. ఒక సి, సినిమాలు చూడడం మానేయాలి థియేటర్లకు వెళ్ళి. రెండవ సి, కేబుల్ టీవీ మానేయాలి, చూడకూడదు, అధికంగా మార్కులు. ఇప్పుడు ఎన్ని గంటలు చదువుతున్నారు అంతే చదివితే మీ మార్కులు పెరిగిపోతాయి నేను చెప్పినవి చేస్తే. సినిమాలు మానేస్తే, కేబుల్ టీవీ మానేస్తే, క్రికెట్ అండ్ గేమ్స్ మానేస్తే, చాటింగ్ ఉత్తొత్త కబుర్లు ఫ్రెండ్స్తో గంటలు గంటలు మాట్లాడుకుంటుంటారు కదా మీ అమ్మాయిలు, సో ఆ ఉత్తొత్త కబుర్లన్నీ మానేస్తే, అన్నిటికంటే పెద్ద సి, 5వ సి, సినిమాలు, కేబుల్ టీవీ, 3 క్రికెట్ అండ్ గేమ్స్, 4 చాటింగ్, పెద్ద సి ఇంకోటి ఉంది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ కనుక మీరు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు ఎంత చదువుతున్నారో అంత అదే చదివినా కూడా 20 మార్కులు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే ఈ బ్రెయిన్ అనేది ఒక సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఈ సాలిడ్ స్టేట్లో ఉండే పెన్ డ్రైవ్ లాంటిది, హార్డ్ డిస్క్ లాంటిది, మెమరీ కార్డ్ లాంటి ఈ బ్రెయిన్లో మనము ఏమి నింపుకుంటామో అది నింపబడుతుంది. ఆ నింపబడిన ఆ స్టోరేజ్లో ఉంది, ఆ ఫీడర్లో ఉండేటువంటి అంశాలే మనం పరీక్షల్లో చేసే పెర్ఫార్మెన్స్. మనము చదువు మాత్రమే నింపుకుంటే చదువే ఉంటుంది, పరీక్షలకు పోయినప్పుడు వెంటనే మీరు పాయింట్స్ రాస్తారు. సినిమాలు చూస్తూ, క్రికెట్ ఆడుతూ, గేమ్స్ ఆడుతూ, చాటింగ్ చేస్తూ, కేబుల్ టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అందులో విషయాలన్నీ కూడా ఈ బ్రెయిన్లోకి వెళ్తాయి. మీరు చదువుకున్న చదువు కూడా ఉంటుంది. మొత్తము సగభాగం అవి ఉంటాయి, సగభాగం చదువు ఉంటుంది. మీరు సగం మార్కులే సాధిస్తారు. అవి పక్కకు తీసేస్తే మొత్తం బ్రెయిన్లో ఏం మిగులుతుంది? చదువు మాత్రమే ఉంటుంది. కనుక మీరు అన్ని పాయింట్స్ రాసి అధిక మార్కులు సాధిస్తారు. ముఖ్యంగా సెల్ ఫోన్ పక్కన పెట్టకపోతే ఎంత ప్రమాదం అంటే, నీ చేతిలోని సెల్ ఫోన్ చరవాణి, జోబీలో కీరవాణి, మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. గుప్పెట్లో ఉండాల్సింది అందరినీ తన గుప్పెట్లో పెట్టేసుకుంది. శరీరంలో అదనపు అవయవంగా మారి అన్ని అవయవాల్ని అదే ఆడించేస్తోంది. ప్రపంచానికి అవసరమని రూపిస్తే తానే ప్రపంచమై కూర్చుంది. సౌకర్యంగా ఉంటుంది కదా అని సృష్టిస్తే సృష్టించిన వాడినే శాసిస్తుంది. నెట్టింట్లో మాటలు మాన్పించింది, నెట్టింట్లో ఊసులు నేర్పించింది. చాటింగులు, మీటింగులు, రేటింగులు, డేటింగులు అంటూ యువతను పెడదోవ పట్టించేస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ మన సమయాన్నంతా తానే హరించి వేస్తోంది. వ్యసనపరులుగా మార్చేసింది. అయిన వాళ్ళు పక్కనే కూర్చున్నా, సోఫాకి అటు ఇటు భార్యాభర్తలు కూర్చున్నా కూడా ఈరోజు ఇంట్లో సొంత వాళ్ళు మన పక్కనే కూర్చున్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళని చేసింది. అంతకుముందు వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళని చేసింది. వ్యసనపరులుగా మార్చింది. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ప్రమాదవశాత్తు మనం పడిపోతే ప్రాణం ఉందో లేదో చూసుకోకుండా ఫోను ఉందో లేదో చూసుకునే స్థాయికి మనల్ని దిగజార్చింది. ఏమని చెప్పను దాని లీలలు, ఎన్నని చెప్పను దాని క్రీడలు. ఓ మిత్రమా, విజ్ఞానం కోసం సృష్టించిన దాన్ని అజ్ఞానంగా వాడుకోవద్దు. ఊడిగం చేయించుకో దాని చేత, నువ్వే బానిసగా మారిపోబోకు. నెత్తినెక్కించుకున్నావో అది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. అది మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. బీ కేర్ఫుల్. మీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి, మీ పరీక్షలు, మీ చదువు, మీ భవిష్యత్తు అన్నీ నాశనం అయిపోవడానికి అత్యంత ప్రమాదకరమైన వెపన్ ఏదైనా మన దగ్గర ఇప్పుడు ఉంది అంటే అదేంటది? సెల్ ఫోన్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్యామేజర్ ఆఫ్ ద లైఫ్స్ నౌ. దాన్ని పక్కన పెడితే 10 మార్కులు పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు ఎంత చదువుతున్నారో అంత చదివినా కూడా. కాబట్టి మీ బ్రెయిన్లో ఆడిబుల్ లెర్నింగ్, విజువలైజ్డ్ లెర్నింగ్, కెనిస్థెటిక్ లెర్నింగ్ అని 3 రకాలుగా నేర్చుకుంటాం. చూడడం ద్వారా, వినడం ద్వారా, అనుభూతి చెందడం ద్వారా నేర్చుకుంటాం. అలా నేర్చుకున్న ప్రతి అంశం కూడా ఈ బుర్రలోకి వెళ్ళిపోతుంది. సెల్ ఫోన్ చూసినా అన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మీరు నేర్చుకోకూడదు అనుకున్నా సరే ఊహు అంటావా పాట మీకు వచ్చేస్తుంది. తగ్గేదేలే అనే డైలాగ్ మీకు వచ్చేస్తుంది. మీరెక్కడ కంటత పెట్టలేదు, నేర్చుకోలేదు, నేర్చుకోవాలని కూడా అనుకోలేదు.
కానీ వచ్చేసింది. ఎక్కడ ఉంది అది చెప్పడానికి? ఎక్కడుంది అది స్టోరేజ్లో? అవి తగ్గిస్తే ఆ C5 తగ్గిస్తే మీ మార్కుల గ్రేడ్ పెరుగుద్ది. ఎగ్జామ్స్ పోబోయే ముందు స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఎప్పుడైతే నా వల్ల అవుతుందో కాదో, నేను రాయగలనో లేదో, నేను చదువుకునే వస్తో లేదో, ఈ స్ట్రెస్ కనుక ఫీల్ అయ్యారంటే మీరు నేర్చుకున్నవి కూడా అక్కడ ప్రజెంట్ చేయలేరు, కనుక మార్కులు తగ్గుతాయి. స్ట్రెస్ పక్కన పెట్టండి. నంబర్ 2, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆతృత, తొందర, గబగబా రాసేయాలనే తొందర. ఈ పరీక్ష నాకు వచ్చు కదా అని క్వశ్చన్ పేపర్ మొత్తంగా చదవకుండానే రాసేసే తొందర. ఆ తొందరలో తప్పులు జరుగుతాయి. సో యాంగ్జైటీని పక్కన పెట్టండి. పరీక్షలంటే భయం. 3వది ఫియర్. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ని పక్కన పెట్టండి. నా ముందు ఎన్నో మంది రాశారు, ఎంతోమంది పాస్ అయ్యారు. ఓయమ్మ 10 సంవత్సరాల నుంచి పరీక్షలు రాస్తూనే ఉన్నా. FA1 FA2 రాశా, SA1 రాస్తా. నేను రాసిన ఎన్నో పరీక్షల్లో నేను రాయబోయేది కూడా మరో పరీక్ష. ఆఫ్టర్ ఆల్ ఆ పరీక్షే కదా, సంవత్సరం అంతా చదువుకున్న పుస్తకమే కదా, సంవత్సరం అంతా నేర్చుకుందే కదా అని పోండి పరీక్షకి. 5 మార్కులు ఎక్కువ వస్తాయి. ఆ ఫీలింగ్తో పోతే, ఫియర్తో పోతే 5 మార్కులు తగ్గిపోతాయి. కేర్లెస్గా పోతే 5 మార్కులు ఎక్కువ వస్తాయి. భయం వదిలేస్తే ఎక్కువ వస్తాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్. అండ్ నెక్స్ట్ నెగటివ్ యాటిట్యూడ్. నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు మొద్దోడిని, నాకు మార్కులు రావు, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతా. రిమూవ్ దట్ థాట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్. నెగటివ్ యాటిట్యూడ్ పక్కన పెట్టండి. అండ్ 5th వన్, లేజినెస్. సోమరితనాన్ని పక్కన పెట్టండి. ఎవరైతే లేజినెస్ని పక్కన పెడతారో, ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం అవ్వడానికి ప్రిపేర్ అవుతారో, ఖచ్చితంగా మీకు మార్కులు పెరుగుతాయి. అండ్ ఫైనల్లీ ప్రొకాస్టినేషన్, వాయిదా వేసే మనస్తత్వం. ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేసే మనస్తత్వం. స్ట్రెస్, యాంగ్జైటీ, ఫీవర్, నెగటివ్ యాటిట్యూడ్, లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్ పక్కన పెట్టేసి కావాలా. నంబర్ 1, ప్లానింగ్. రాసుకుంటున్నారా? ఆ 6 తొలగించండి. ఏం సిద్ధం చేసుకోవాలా? ప్లానింగ్, ప్రణాళిక. ఏం ప్రణాళిక? మొత్తం ప్రతి సబ్జెక్టుకి ఒక క్వశ్చన్ బ్యాంక్ మీరు సిద్ధం చేసుకోవాలా. ఆ క్వశ్చన్ బ్యాంకులో ఖచ్చితంగా పరీక్షలకు వచ్చే వాటిని రాసుకోవాలి. బయట దొరికే బ్యాంక్స్ కాదు. సొంతంగా మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, మీ నోట్స్ చివరి పేజీల్లో అన్ని చాప్టర్స్లోంచి ఎత్తి సొంతంగా మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకొని దాని ఎదురుగా పెన్సిల్తో ABC అని గుర్తుపెట్టుకోవాలా. ఏంటి ABC అంటే? పూర్తిగా వచ్చిన క్వశ్చన్స్, అన్ని పాయింట్స్ ఎప్పుడు రాయమంటే అప్పుడు రాసే కెపాసిటీస్ మీకుంటే అది నీకు పూర్తిగా వచ్చు. 8 పాయింట్స్ ఉంటే 6 రాయగలుగుతున్నావు, 2 రాయలేకపోతున్నావు, గుర్తు రావడం లేదు, అది B. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాబితాలోకి వచ్చింది కానీ ఇంకా నేర్చుకోలేదు, అది C. అన్ని సబ్జెక్ట్స్కి చివరన అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 20-30, అలాగే 2 మార్క్స్ 1 మార్క్స్ రాసుకొని చివరిలో పెన్సిల్తో ABC అని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్లో మీకు ఎన్ని Cలు వచ్చినాయో ఒక టేబుల్ వేసుకోండి. అంటే ఏ సబ్జెక్టుకి అయితే అదనంగా Cలు ఉంటాయో అది మీ టాప్ ప్రయారిటీ సబ్జెక్ట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తుంది. కొంతమందికి హిందీ వస్తుంది, కొంతమందికి సోషల్ వస్తుంది, కొంతమంది సైన్స్ వస్తుంది. ఎక్కువ Cలు ఉన్నాయి అంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన మ్యాటర్ ఆడ ఉందన్నమాట. సో ఈ 3 నెలల్లో టాప్ ప్రయారిటీ నీకు ఏ సబ్జెక్ట్ అయింది? ఆ అమ్మాయికి సోషల్లో ఎక్కువ Cలు ఉంటే ఆ అమ్మాయి రేపటి నుంచి ఏ బుక్ ఎక్కువ చదవాలా? సోషల్ చదవాలా.